పట్టుకోను పట్టుకోను అట్లా పట్టుకో. మొన్న వీడియో చూసిన తర్వాత చలించిపోయాను అనమాట. ఏదో నా వంతు చిరు సాయంగా ఒక 5 చీరలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలియజేసిన ఫయాజ్ గారికి ధన్యవాదాలు. K5 టీవీ తరఫున అందజేస్తున్నాను. నా పేరు అఫ్జల్ బాషా అని రేషన్ షాప్ డీలర్. రేషన్ షాప్ డీలరు. మొన్న జరిగిన సంఘటనకి మీరు చెల్లించిపోయి ఇక్కడ వచ్చి మీరు చీరల రూపంలో సహాయం. అవునవును. అలాగే తర్వాత ఒక ప్యాకెట్ బియ్యం కూడా అట్లా అందిస్తాను. బియ్యం కూడా మీ తరఫున ఒక ప్యాకెట్ బియ్యం కూడా అందిస్తాను. మాకు పొట్టాలు కాలిపోయిన దానికోసము ఆయన పేరు అఫ్జల్ అన్న మాకు సాయం చేసినాడు. తరఫు నుంచి ధన్యవాదాలు. మీ పేరమ్మా? నా పేరు సుశీలం సార్. సహాయం చేసినందుకు K5 వాళ్ళ తరఫున అబ్దుల్లానికి ధన్యవాదాలు. ఎవరన్నా ఒకరు సాయం చేస్తే బాగుంటుంది. అందరూ వస్తున్నారు కానీ ఊకు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కనీసం కొద్దిగానే డబ్బులు సాయం చేస్తే వాళ్ళకన్నా కొంచెం బాగుంటుంది. మా మరిదికి కూడా బాగలేదు, అసలు మధ్యలో మనిషి ఉన్నట్ల కాలు చేయి పడిపోయింది, చచ్చిపోయి వచ్చిందనమాట ఆయనకి. ఇప్పుడే కొంచెం మేలు గోవాకు వేయించినాము, మన ఇంజక్షన్ వేయించుకొచ్చినాము, కొద్దిగా మేలు. ఎంత లోపల ఇట్లా జరిగింది. మొత్తం బంగారు బట్టలు అన్నీ కాలిపోయి ఏం మిగలలేదు, అసలు ఒంటి మీద బట్ట తప్ప ఏం మిగలలేదు. ఇంకా మరి కొంతమంది దాతలు వచ్చి మీకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు అనమాట. అంతే సార్, మాకు ఏదో డబ్బు సాయం చేస్తే కొద్దిగా వల్లన్నా ఏడన్నా కనీసం మాకు డబ్బు కూడా అవసరం లేదు సార్. స్థలం చూపెట్టండి, ఫస్ట్ స్థలం అన్న చూపిస్తే దళాకు ఒక చోట వేసుకుంటాం. మేము అవ్వ కూడా వేసుకుంటుంది, మేము కూడా వేసుకుంటాం. ఏం లేవు అసలు మాకు ఆస్తులు అంటూ నాకు 2 కూతురులే. ఎక్కడ నాకు స్థలం చూపిస్తే కొంచెం మాకు అక్కడ వేపిస్తే బతుకుతారు సార్ వాళ్ళు. ఓకే అమ్మా, మా K5 టీవీ తరఫున కూడా మేము మా వరకు ఛానల్ తరఫున సాయం చేస్తాము. దాతలు ఎవరిని వస్తే కూడా పిలుచుకుని వచ్చి మీకు సాయం చేస్తాము. థ్యాంక్ యూ.